దేవుని వాక్యం ఎలాగైనా ప్రకటించబడుతుంది. కొంతమందికి ఎలా ఉండాలంటే నేనే ముందు ఉండాలి అని ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను ఎక్కడున్నా దేవుని ముందు ఉండాలి అనిపిస్తుంది. ఎక్కడ ముందు ఉండటం మంచిది? ఎక్కడ ముందు ఉండటం మంచిదా, దేవుని ముందు ఉండటం మంచిదా? లూదియమ్మ గారు చాలాసార్లు అంటది నన్ను, అమ్మ ఇవన్నీ నువ్వు చేస్తున్న పేరు ఎవరికో వస్తుంది అంటాను నేను ఒక్కొక్కసారి. అప్పుడు ఏమంటుందో తెలుసా, నా పేరు ఎక్కడొద్దు, నా పేరు అక్కడ కావాలంటది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని కార్యక్రమాలు చేసి వెనకాల ఎక్కడో ఉంటుంది, వెనకాల కూర్చొని చూస్తూ ఉంటుంది. అప్పుడు నేను అంటాను ముందుకు రావచ్చు కదా, లేకపోతే ఇలాగనో అలాగనో చెప్పొచ్చు కదా అంటే ఏమంటుందంటే ఒకటే మాట, నా పేరు అక్కడ ఉండాలి, నా పని అక్కడ ఉండాలి, నా స్థానం అక్కడ ఉండాలి. నేను అవే నేర్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు అసూయ చేత, కలహ బుద్ధి చేత, మరికొందరు మంచి బుద్ధి చేత. మనం ఏ బుద్ధి చేత? సంఘంలో ఏ బుద్ధి చేత నడిపించబడుతున్నాం? సంఘంలో ఏ బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాం? సంఘంలో ఎలాంటి బుద్ధిని ఆధారంగా చేసుకుని మన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాం? దేవునికి స్తోత్రం కలుగును గాక.